వెజ్, నాన్ వెజ్, ఫ్రూట్స్, ఫ్లవర్, కిరాణా సామాగ్రి ఇలా అన్ని రకాల వస్తువులు ఒకే చోట దొరికే మోడ్రన్ మార్కెట్ కరీంనగర్ వాసుల కోసం సిద్ధమైంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు, వస్తువులు అందించేలా కరీంనగర్ పట్టణంలో 4 సమీకృత మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వాటిలో పద్మానగర్లో నిర్మిస్తున్న మార్కెట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ నెలలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్న కరీంనగర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్పై టీ న్యూస్ ప్రత్యేక కథనం చూద్దాం. కరీంనగర్లో ఆధునిక వ్యాపార కేంద్రం ప్రజలకు అందుబాటులోకి రానుంది. సమైక్య రాష్ట్రంలో ప్రజలకు సరైన కూరగాయల మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైనే కూరగాయలు, మాంసం, చేపలు, పూలు, పండ్లను అమ్మేవారు. దీంతో పట్టణవాసులు అవసరమైన వస్తువుల కోసం సిటీ మొత్తం తిరిగే పరిస్థితి ఉండేది. అయితే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పట్టణాలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా కరీంనగర్ పట్టణాన్ని పద్మనగర్, కశ్మీర్ గడ్డ, కిసాన్ నగర్, కలెక్టర్ క్యాంపు కార్యాలయం పరిధిలో 4 సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో బీజం పడింది. వాటిల్లో పద్మనగర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం దాదాపు పూర్తయి కొత్త సంవత్సర కానుకగా ఈ నెలలోనే ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పద్మనగర్ మార్కెట్ ను దాదాపు 16.50 కోట్ల నిధులతో ఆధునిక పద్ధతిలో నిర్మించారు. ఇందులో దాదాపు 197 మంది వ్యాపారులు ఒకే చోట అమ్మకాలు చేసుకునేలా అన్ని రకాల వసతులు కల్పించారు. ఒకవైపు వెజ్, మరోవైపు నాన్ వెజ్ షాపులు ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా వేరువేరుగా నిర్మించారు. కిరాణానికి సంబంధించి సామాగ్రిని విక్రయించేందుకు 22 షట్టర్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఆహార పదార్థాల కోసం స్టోరేజ్ ను కూడా అందుబాటులో ఉంచారు. మరుగుదొడ్లు, పార్కింగ్, సీసీ కెమెరాల నిఘా, కాఫీ షాప్ తదితర వసతులు కూడా వినియోగదారుల కోసం ఏర్పాటు చేశారు. దాంతో కూరగాయల మార్కెట్ కాస్త అన్ని హంగులతో మోడ్రన్ మార్కెట్ గా సరికొత్తగా రూపుదిద్దుకుంది. పద్మనగర్లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావడంతో మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పాయ్తో కలిసి మేయర్ సునీల్ రావు పరిశీలించారు. మార్కెట్ ను ఈ నెలలోనే ప్రారంభించేలా అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల తాజా ఆహార పదార్థాలు ఒకే చోట దొరికేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ మార్కెట్ ను నిర్మించామని మేయర్ సునీల్ రావు తెలిపారు. ప్రజలకు ఈ మార్కెట్ లో వెజ్, నాన్ వెజ్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, కిరాణా సామాగ్రి ఒకే చోట లభిస్తాయన్నారు. ఇప్పటి వరకు లేని ఆధునిక మార్కెట్ ను కరీంనగర్ ప్రజల కోసం ఈ నెలాఖరులో అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. కరీంనగర్ లో మరి బ్రహ్మాండంగా నగర ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఏదైతే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు మంచిగా ఉండాలి, పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలు కొనుక్కోవాలని ఆలోచించారు. అదేవిధంగా 4 మార్కెట్లు ప్రారంభించినాం. దానిలో మొదటి మార్కెట్ ఈరోజు ఇనాగ్రేషన్కు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. పద్మనగర్లో 16.5 కోట్ల రూపాయలతోటి చాలా బ్రహ్మాండంగా పర్మనెంట్ స్ట్రక్చర్, ఆర్సీసీ స్ట్రక్చర్ తోటి 193 మంది వ్యాపారులు, దాదాపు 139 మంది కూరగాయలు అమ్ముకునే విధంగా, ఒక 20-30 మంది పండ్లు, పూలు అమ్ముకునే విధంగా, ఒక 30 మందికి నాన్ వెజిటేరియన్ చికెన్, మటన్ అమ్ముకునే విధంగా, ఒక 2 ఫిష్ అమ్ముకునే విధంగా మరి 193 మందికి సౌకర్యం కల్పించడానికి సౌకర్యంగా బ్రహ్మాండంగా మరి ఈ రోజు అందుబాటులో తీసుకొచ్చినాం. రాబోయే వారం 10 లోపల ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నాం. ప్రజల సౌకర్యార్థం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందుబాటులోకి వస్తే వినియోగదారుల బాధలు తీరనున్నాయి. వ్యాపారులు కూడా అన్ని వసతులతో కూడిన పర్మనెంట్ ప్లేస్ దొరకడంతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.